అందరికీ హాయ్ అండి. ఇప్పుడు సూర్యకాంతులు చేయడం ఎలానో చూపిస్తాను. ఒక హాఫ్ చిప్ప కొబ్బరి తురుముకుని, ఒక కప్పు చక్కెర, ఒక కప్పు కోవా పొయ్యి మీద పెట్టి దగ్గరగా పాకం వచ్చేలాగా కలుపుకోవాలి. ఒక 2 ఇలాచీ దంచుకొని ఆ పౌడర్ వేసి దగ్గరగా చిక్కబడే వరకు స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పులు మైదా తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకుంటూ పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. చిన్న ముద్దలుగా చేసుకుని చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. అన్ని పూరీలు చేసుకునేసి ఒక పూరీ తీసుకుని దానిపైన కొద్దిగా కోవా పెట్టి ఆ పైన ఇంకో పూరీ పెట్టి అంచులన్నీ క్లోజ్ చేసుకోవాలి. వేలితో మడుస్తూ ఒక డిజైన్ వచ్చేలాగా క్లోజ్ చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద బాండి పెట్టి నూనె మీడియంగా కాగాక పక్కనే అవన్నీ నూనెలో వేసుకొని దోరగా వేయించుకోవాలి. హైలో పెట్టకుండా సిమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకోవాలి. ఇంకో స్టవ్ పైన గిన్నెలో 2 కప్పులు చక్కెర వేసుకుని 1 కప్పు వాటర్ వేసుకుని లేత పాకం పట్టుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి తీసి పాకంలో వేసుకోవాలి.
ఒక 5 నిమిషాల వరకు పాకంలో ఉంచి ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే సూర్యకాంతలు రెడీ అండి.